క్రీస్తునందు ప్రియమైన సోదర సహోదరులకు ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు వందనాలు శుభములు తెలియచేస్తున్నాను. దేవుడు మన జీవితాల్లో మరొక నూతన దినమును అనుగ్రహించి ఆయన కృప ద్వారా ఆయన మాటల చేత మనం బలపరచబడ్డానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశం కొరకు దేవునికి ఎన్నో స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఐ ప్రైజ్ గాడ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ అస్ వండర్ఫుల్ న్యూ డే. దేవుడు మన జీవితాల్లో ఈ యొక్క నూతన దినము అనుగ్రహించినందుకు దేవునికి ఎన్నో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యూ ఆల్సో మస్ట్ ప్రైజ్ గాడ్ దట్ యు ఆర్ హ్యావింగ్ ఎవ్రీ డే న్యూ డే. మీరు కూడా ప్రతిరోజు కూడా దేవుడు మన జీవితాల్లో నూతన దినం ఇస్తున్నారు కనుక దేవుని స్తుతించవలసిన వరమై ఉన్నాం. ప్రియులారా, ఈరోజు మరొకసారి మరి యొక్క వాక్య భాగముతో మీ ముందుకు వస్తున్నాను. మనందరూ కూడా ఈ వాక్య భాగం ద్వారా బలపరచబడదాం. దేవుని చేత దేవుని యొక్క మాటల్లో ఆయన చిత్తం ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో మనం తెలుసుకుని జీవితంలో ముందుకు కొనసాగుదాం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. నీ పితరులకు ప్రమాణము చేసిన రీతిని నిన్ను విస్తరింపచేయునట్లు అనే మాట మనం చూస్తున్నాం. పిల్లరా, ఈ యొక్క వచనము ద్వారా గాడ్స్ ఇంటెన్షన్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. దేవుని యొక్క చిత్తం ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి మనకు అర్థమవుతుంది. గాడ్ ఈజ్ ఎక్స్పాండర్. దేవుడు మనలను విస్తరింపచేయవాడు. గాడ్ ఈజ్ ద ఎక్స్పాండర్. అక్కడ వచనంలో రాయబడిన రీతిగా నిన్ను విస్తరింపచేయునట్లు అనే మాట మనం చూస్తున్నాం. అంటే గాడ్ వాంట్స్ టు ఎక్స్పాండ్ అస్. దేవుడు మనలను విస్తరింపచేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని చిత్తమైనది, దేవుని ప్రణాళిక అయినది. ఎక్స్పాండ్ ఈజ్ నథింగ్ బట్ టు గ్రో. విస్తరింప చేయడం అంటే అది మనం జీవితంలో ఎదగటం, జీవితంలో అభివృద్ధి అవటం, జీవితంలో ఉన్నత స్థానానికి మనము వెళ్ళటం. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలామంది జీవితంలో ఎక్స్పాండ్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. ఒక చిన్న గృహంలో ఉండేవారు పెద్ద గృహంలో ఉండాలని కోరుకుంటారు. ఒక చిన్న వాహనం మీద వెళ్ళేవారు పెద్ద వాహనం మీద వెళ్ళాలని కోరుకుంటారు. ఏమంటే, చిన్న ఉద్యోగం చేసేవారు పెద్ద ఉద్యోగం చేయాలని కోరుకుంటారు. అలాగే చిన్న జీవితాన్ని జీవించేవారు పెద్ద జీవితాన్ని జీవించాలని అనుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పాన్షన్. అదే విస్తరింపబడడం అంటే. అలాగ విస్తరింపబడడానికి దేవుని సహాయము మనకు కావాలి. మనము ఆ జీవితంలో పెరగడానికి, ఎదగడానికి దేవుని యొక్క సహాయం మనకు కావాలి. గాడ్స్ ఇంటెన్షన్ ఈజ్ టు ఎక్స్పాండ్ us ఇన్ ఆల్ అవర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. మన జీవితంలో ప్రతి కోణంలో కూడా మనము అభివృద్ధి అవ్వాలని, విస్తరింపబడాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది, దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవుడే చెప్తున్నాడు, నీ పితరులతో ప్రమాణం చేసిన రీతిన నిన్ను విస్తరింపజేయునట్లు ఆయన మన మీద కనికరపడుతున్నాడంట. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈరోజు ఎవరైతే జీవితంలో ఎక్స్పాండ్ అవ్వాలని, విస్తరింపబడాలని అనుకుంటున్నారో దేవుని చిత్తానికి లోబడండి, దేవుని ఉద్దేశానికి లోబడండి, దేవుని దగ్గరికి రండి. డెఫినెట్లీ గాడ్ విల్ మేక్ యూ టు బి సక్సీడ్ ఇన్ యువర్ ఎక్స్పాన్షన్. నువ్వు విస్తరించబడాలని అనుకుంటున్నావు కదా, ప్రయత్నం చేస్తున్నావు కదా, ఆ ప్రయత్నంలో దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ ఎక్స్పాండర్. దేవుడు విస్తరింపబడడానికి దేవుడు. ఆయన మనం దిగిపోవడానికి దేవుడు కాదు, ఇంకా కుచించుకుపోవడానికి దేవుడు కాదు. మనల్ని ఎదగడానికి దేవుడు, మనలను అభివృద్ధి చేయడానికి దేవుడు, మనల్ని ఉన్నత స్థితిలో నిలబెట్టడానికి ఆయన దేవుడై ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ సమయంలో దావీదును మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దావీదు చాలా సామాన్యుడు. ఆయన అడవిలో గొర్రెలను కాచుకుంటూ ఉండేవాడు. ఆయన స్థితి చాలా చిన్నది. హీ వాజ్ వెరీ లో కండిషన్. ఆయన స్థితి చాలా చిన్నది. అండ్ నో వన్ వాజ్ దేర్ టు టాక్ టు హిమ్. ఎవరు కూడా ఆయనతో మాట్లాడేవారు లేరు. All the life and all the day he was living in the wilderness. ఆయన అడవిలో జీవించేవాడు. గొర్రెలను కాచుకుంటూ దేవునికి పాటలు పాడుతూ స్తుతులు చెల్లిస్తూ కీర్తనలు పాడుతూ ఆయన జీవితం గడిపేవాడు.
హీ వాజ్ వెరీ 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 కామన్ మ్యాన్. ఆయన చాలా చాలా సామాన్యుడిగా ఉన్నాడు. కానీ దేవుడు ఏం చేశారు తెలుసా? గాడ్ ఎక్స్పాండెడ్ హిమ్ లైక్ ఎ కింగ్. దేవుడు గొర్రెలు కాచుకున్నటువంటి దావీదును దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయనను ఇశ్రాయేలులకు రాజుగా నియమించాడు దేవుడు. దట్ ఈస్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ గాడ్. అది దేవుడు విస్తరింపజేయడం అంటే అది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున చిన్న ఉద్యోగం అని ఒకవేళ నువ్వు దిగులు పడుతున్నావేమో ప్రియమైన సహోదరి సహోదరులారా. చిన్న వ్యాపారం అని ఒకవేళ నువ్వు నిరాశపడుతున్నావా? చిన్న ఇల్లు అని, చిన్న గృహం అని మీరు నిరాశపడుతున్నారా? ఒకవేళ చిన్న సంపాదన, చిన్న జీవితం అని ఒకవేళ మీరు దిగులు పడుతున్నారేమో. జస్ట్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసం ఉంచండి. జస్ట్ డిపెండ్ అపాన్ గాడ్ అండ్ డూ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్. దేవుని మీద ఆధారపడి మీరు ఏం చేస్తున్నారో అది చేయండి. డెఫినెట్లీ వన్ డే అండ్ డ్యూ టైమ్, ఇన్ ద గాడ్స్ టైమ్, యూ విల్ బి ఎక్స్పాండెడ్. దేవుని యొక్క సమయంలో మీరు నిజంగా యథార్థంగా మీరు విస్తరించబడతారు. చిన్నవారు పెద్దవారు అవుతారు, పెద్దవారు ఇంకా పెద్దవారు అవుతారు. ఏమీ కూడా మీరు నిరాశపడవలసిన అవసరం లేదు. గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ ఎక్స్పాండర్. దేవుడు మనలను విస్తరింపచేయవాడు. ప్రియమైన సహోదరి సహోదరులరా, డు నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ యువర్ ఎక్స్పాన్షన్. నేను ఇంకా ఈ జీవితంలో ఎదగనేమో, ఎలాగే ఉండిపోతానేమో, ఈ నా స్థితి మారదేమో అని యూ షుడ్ నాట్ థింక్ లైక్ దట్. మీరు అలాగా ఆలోచన చేయవద్దు. గాడ్ హ్యాస్ గ్రేట్ ప్లాన్స్ ఫర్ యూ అండ్ మీ. దేవుడికి నీ ఎడల నా ఎడల చాలా గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. గాడ్ వాంట్స్ టు ఎక్స్పాండ్ అస్. దేవుడు మనలను విస్తరింప చేయాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ నిజంగా నువ్వు విస్తరింపబడాలనుకుంటే దేవుని దగ్గరకు రా. యు జస్ట్ కమ్ టు గాడ్ అండ్ లిజన్ హిజ్ వర్డ్. దేవుని దగ్గర రండి, అని వాక్యం వినండి. జస్ట్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని మీద విశ్వాసం ఉంచండి. యూ విల్ బి ఎక్స్పాండెడ్. నువ్వు విస్తరించబడతావు. చిన్నవాడు పెద్దవాడు అవుతావు, పెద్దవాడు ఇంకా పెద్దవాడు అవుతావు. యూ విల్ బి లైక్ ఎన్ ఇండస్ట్రీ. నువ్వు ఒక పెద్ద వ్యవస్థ అవుతావు. గాడ్ విల్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు మీరు తల వంచి కళ్ళు మూసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ నూతన దినము మా జీవితాలు మీరు అనుగ్రహించినందుకు ఎన్నో స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతటిలో మీ కృప అనుగ్రహించండి ప్రభా. మా ఉద్యోగంలో మమ్మల్ని విస్తరింపచేయండి. మా వ్యాపారంలో మమ్మల్ని విస్తరింపచేయండి. మేము ఏ పనులు చేసుకుంటున్నామో ఆ పనుల్లో మా జీతాలు పెంచండి, విస్తరింపచేయండి. పెద్దవారిని చేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈరోజు మీ సహాయం కొరకు ఎవరు ఎదురు చూస్తున్నారో మీ సహాయం అనుగ్రహించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. దీవించండి ప్రభా, ఆశీర్వదించండి, బలపరచండి. మీ దీవెనలతో నింపండి, ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపండి. ఈరోజు ప్రభువా నాయన, ఎవరైతే వారి ఉద్యోగాల్లో, వ్యాపారంలో, పనుల్లో, ప్రయాణాల్లో, సమస్తంలో మీ సహాయ సహకారాలు అందించి ఈ రోజంతట్లో విజయం చేకూర్చి జయప్రదం చేయమని, బలపరచమని, దీవించమని, ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.